H1B వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా $1,00,000కు పెంచేసి విదేశీ నిపుణులు అమెరికాలోకి రాకుండా అడ్డం కొట్టిన ట్రంప్ ఇప్పుడు విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన నిబంధనలతో అమెరికాలోని 9 ప్రఖ్యాత యూనివర్సిటీలు విద్యా సంస్థలకు 10 సూత్రాల మెమో పంపించారు. ఆ 10 సూత్రాలను ఆమోదించి సంతకం పెట్టి ఆ మేరకు తమ విధానాలను మార్చుకుంటే ప్రభుత్వ నిధులను సమకూర్చడంతో పాటు బోలెడన్ని ప్రయోజనాలను కల్పిస్తానంటూ ఆయా విద్యా సంస్థలను ఊరించే ప్రయత్నం చేశారు. వాటిని పాటించకపోతే ఆయా విద్యా సంస్థలకు అందే ఫెడరల్ నిధులు, గ్రాంట్లను నిలిపివేస్తామని, పైపెచ్చు వాటిపై అమెరికా న్యాయశాఖ పర్యవేక్షణ ఉంటుందని హెచ్చరించారు. చాలా కాలేజీలు టెస్ట్ ఆప్షనల్ పాలసీలను అనుసరించి శాట్ ప్రామాణిక పరీక్షలు రాయని వారికి కూడా ప్రవేశం కల్పిస్తున్నాయి.